హాయ్! హలో ఎవ్రీవన్. మేము మా అత్తగారి ఊరికి వెళ్ళడం జరిగిందండి. దారిలో అందరం కలిసి వెళ్తున్నాము హ్యాపీగా. ఊరికెళ్ళాము ఒక చిన్న పని మీద. చెప్తూ ఉండే మా ఆయన అన్నీ చెప్తున్నాడు. చూపిస్తున్నాడు ఎంత డెవలప్ అయింది, రోడ్ ఎంత డెవలప్ అయింది. రోడ్ కనెక్ట్స్ టెంపుల్ ఇంటికెళ్ళాము. మా మామిడి చెట్టు అండి అది. మా మావయ్య గారు పెట్టిన మామిడి చెట్టు అది. తను లేరు కానీ చెట్టుకి మాత్రం కాయలు చాలా బాగా వస్తున్నాయండి. అక్కడి నుంచి జఫర్గఢ్ వెళ్ళామండి. జఫర్గడ్డ కిలా అంటారు దీన్ని. ఇక్కడ పైన ఈ గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్ అండి. ఊరికే అలా బాగా టైంపాస్ అవ్వట్లేదు కదా, ఎండ బాగా కొడుతుందని చెప్పేసి అటు వెళ్ళాము. అక్కడ అవన్నీ చూపిస్తున్నాడు. తను ఆడుకుంది ఆ చెరువు, ఆ కట్ట, ఆ కిల్లా అవన్నీ చూస్తూ, ఆ చెరువును చూస్తూ, అక్కడ చిన్న చిన్న స్టీమర్స్, పడవలు కూడా ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కొద్దిసేపు అక్కడ వాటర్కి, చల్లగాలికి. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించిందండి అక్కడ. కొంతమంది అక్కడ చేపలు కూడా పడుతూ ఉండేవాళ్ళు. దే ఎంజాయ్డ్ అలాట్. ఇక్కడ మా ఊర్లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఊరు చుట్టూ అన్ని కొండలు ఉంటాయండి. చూడ్డానికి బాగా అనిపిస్తుంది. మిద్దె మీద నిల్చున్న ఇంటి చుట్టుపక్కల ఆ కొండలు కనిపిస్తూ ఉంటాయి, ఆ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూస్తూ తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాము. దారిలో మాకు ఒక కోతుల గుంపు కనిపించిందండి. చాలా బాగా అనిపించింది. అవి చాలా కేర్ చేస్తున్నాయి వాటి పిల్లల్ని. ఎనీవేస్ మదర్ ఈజ్ మదర్ కదండి. అది పక్షి అయినా, జంతువు అయినా, మనిషి అయినా చక్కగా వాటిని ప్రేమగా చూసుకుంటున్నాయి. మేము ఏదైనా చేస్తామేమో అని భయపడుతున్నాయి, కానీ మాకు అవి చూడడానికి మంచిగా అనిపించింది. కొద్దిసేపు నిల్చొని చూసాము. అవి మమ్మల్ని చూస్తున్నాయి, ఏం చేస్తారా, ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి. బట్ మా దగ్గర ఏం లేకుండే ఇవ్వడానికి, పెట్టడానికి. జస్ట్ కొద్దిసేపు ఒక నిమిషం అలా ఆగాము. అక్కడ ఉన్న అన్ని కోతులకి పిల్లలు ఉన్నాయండి. చక్కగా కూర్చొని పాలిస్తున్నాయి వాటికి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.